హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరిత ప్రతాప్. ఈరోజు చపాతీ అండ్ రైస్లోకి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ కోసం 2 ఆనియన్స్, 4 to 5 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు, ఆనియన్స్కి సరిపడా సాల్ట్ని వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1 ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలుపుకొని మూత పెట్టుకోండి. లో ఫ్లేమ్లో ఒక 15 నుండి 20 నిమిషాలు ఉడికించండి. చికెన్ మొత్తం ఈక్వల్గా కుక్ అవ్వడానికి 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండండి. చికెన్ నుండి వచ్చిన వాటర్లోనే చికెన్ బాగా ఉడుకుతుందండి. చికెన్ నుండి వచ్చిన నీరు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించండి. నీరు మొత్తం ఇంకిపోయాక 1.5 స్పూన్ కారం, 1 ఫుల్ స్పూన్ ధనియా జీరా పొడి, 1 ఫుల్ స్పూన్ చికెన్ మసాలా పొడిని వేసి బాగా కలపండి. ఒక 2 నిమిషాలు వేసిన మసాలాని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర వేసి మూత పెట్టుకోండి. నీరు మొత్తం ఇంకిపోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా ఉడికించండి. చికెన్కి మసాలా గ్రేవీ మొత్తం పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. కూర దగ్గరికి అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చపాతీ అండ్ రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.